అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి 25, 26, 27 తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే, ఎన్ని పనులలో ఉన్నా సరే, అన్ని పనులు కూడా కాసేపు పక్కన పెట్టేసి వీడియో వినండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీ జీవితంలో చేసుకోవాల్సిన మార్పులు చేర్పులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో అనేది మీకు 100కు 1000% ఫలితాన్ని లాభాన్ని ఇస్తుంది తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. అంటే టైం వేస్ట్ సోది అని చెప్పేసి అనుకుంటారు కదండి. అలా అనుకొని దయచేసి పక్కన పడేయద్దు. ఎందుకంటే ఈ వీడియో ఉన్నటువంటి వినే మాటలు కనుక మీరు వినకపోతే మాత్రం చెప్పే మాటలు ఖచ్చితంగా మీకే నష్టాలు ఎదురయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దీని ద్వారాగా మీకు ఉపయోగం చాలామంది కూడా తెలిసి తెలియక, తెలిసినా కూడా తెలియనట్టుగా కొంతమంది ఎన్నో రకాలుగా జీవితంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతం అయిపోతున్నారు. అలాంటి వారికి ఈ వీడియో వృషభ రాశి వాళ్ళకు ముఖ్యంగా ఒక వజ్రం లాంటి వీడియో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి పూర్తిగా చూడండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో వృషభ రాశి ఇంకొంతమంది వృషభ రాశి వారికి చేరడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ వృషభ రాశి వారితో చెప్పేటప్పటికి రాశి చక్రంలో 2వ రాశి, ఈ రాశికి అధిపతి శుక్రుడు గ్రహం. కాబట్టి ఈ రాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. శుక్రగ్రహం అంటే మనం శుక్రవారం రోజున ప్రతిరోజు కూడా ఏంటంటే ప్రతి వారము లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వారం అన్నమాట. ఆ రోజు ప్రత్యేకంగా ఏ రోజు చేసినా చేయకపోయినా లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేయడము, నైవేద్యాలు సమర్పించడము, ఇట్లా లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. అంటే మీ రాశి పరంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగని మరి ఇవి చేతి నిండా డబ్బులు ఉండాలి అంటే చేతి నిండా డబ్బులు ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టు కాదండి. మీ రాశిలో కొంతమందికి కోటేశ్వర్లు ఉండవచ్చు, కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉండవచ్చు, కొంతమంది అసలు ఏమీ లేని వాళ్ళు కూడా ఉండవచ్చు. చేతిలో కొంతమందికి ఎప్పుడు డబ్బులు ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఉన్నా కూడా ఉండకపోయినా కూడా మీ రాశి పరంగా అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంది. డబ్బులు చేతిలో ఉన్నాయా లేవా అనేది ముఖ్యం కాదు, మనకి పని అవుతుందా లేదా అనేది ముఖ్యం. ఎవరైనా సరే జీవితంలో డబ్బులు సంపాదించుకునేది, డబ్బు కావాలి అనుకునేది మన కష్టాలకు, మనకు అవసరాలకు ఉపయోగపడడం కోసం. అలాంటి కష్టాలు అవసరాలు మీకు తీరుతూ ఉంటాయి. మీ చేతుల్లో అప్పటికప్పుడు లేకపోయినా సరే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీకేంటంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో మీ సొంత డబ్బైనా అవ్వచ్చు, లేదంటే అక్కడి నుంచి అయినా టయానికి అందడం అవ్వచ్చు, అలా ఏదో ఒక రూపంలో ఆ పని అది పూర్తవుతుంది అనమాట. అంతకు మించినటువంటి అదృష్టం మనకేం అవసరం లేదు కదండి. డబ్బులు అంటే అవసరాల కోసం, అవసరాలు తీరుతున్నప్పుడు మనకు ఆ టయానికి అందుతున్నప్పుడు అదే అదృష్టం అన్నమాట. దాన్నే ఆ శుక్రగ్రహం యొక్క అనుగ్రహము అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం మీ రాశికి పరంగా పుష్కలంగా ఉంది. ఎందుకంటే వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు, అమాయకులు. వీరికి ఏంటంటే కష్టం అండి. ఎప్పుడు కూడా మీరు గమనించుకోండి. వృషభ రాశి వారిలో మీరు కావాలంటే కామెంట్ కూడా చేస్తారనమాట. మీరు ఎక్కువగా కష్టపడేటువంటి వ్యక్తులు. ఎప్పుడు కూడా ఉదయం లేచినప్పటి దగ్గర నుంచి రాత్రి దగ్గర కూడా కష్టం చేస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా మీ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ముందుగా ఒక వీడియోను పూర్తిగా చూడండి, చాలా యూజ్ అవుతుంది. వృషభ రాశి వారు చాలా అంటే చాలా కష్టజీవులండి. అంటే ఏ పనికైనా సరే ముందుగా ఉంటారనమాట. అంటే కల్లా కపటం లేని మనసుతోటి, నిర్మలమైనటువంటి మనసుతోటి ఏ పనైనా సరే వాళ్ళు చేయాల్సిన అవసరం లేకపోయినా సరే మేము చేస్తాము అని చెప్పేసి అలా ముందుకు వెళ్తారనమాట. అంటే వాళ్ళకి మనసులో ఎటువంటి కుళ్ళు కుచితాలు ఇలాంటివి ఏవి ఉండవు. ఈ రోజులలో ప్రతి ఒక్కరికి మనిషికి కూడా ఏంటంటే స్వార్థంతో నిండిపోయి ఉన్నారు. ఏదైనా ఒక మాట మాట్లాడితే స్వార్థం, ఏదైనా ఒక పని చేస్తే స్వార్థం. మాకేమొచ్చింది, మేము చేస్తే మాకేంటి, మాకు మాట్లాడితే మాకేంటి అని చెప్పేసి ఇట్లాంటి మైండ్ సెట్ నడుస్తుందన్నమాట ఈ రోజులో. ఈ లాభం లేకుండా ఎవరు కూడా ఏ పని చేయరు. మన చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా స్వార్థం లేని మనసు అంటూ ఈ భూమి మీద ఎవ్వరు లేరనమాట. అట్లా స్వార్థం కూడా ఒక రేంజ్ ఎక్కువైపోతుంది. అంటే ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువైపోతుంది అనమాట. అందుకే మనకి ఇన్ని రకాలైనటువంటి అంటే మనకు ప్రకృతిలో కూడా మార్పులు, చేతులు, దేవులు కన్నెర చేయడం అనేది స్వార్థం ఉండాలి, యాస్య ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలి. దానికి ఎవ్వరం కూడా కాదనమండి.
కాకపోతే జనం మెంటాలిటీ ఎలా తయారవుతుంది అంటే ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువ అవుతున్నాయి ఏదైనా సరే. అట్లా అది ఎక్కువైనప్పుడు అది పెను ప్రమాదంగా మారుతుందన్నమాట. కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు మనం తినే ఫుడ్డులోనైనా సరే ఉప్పు సరిపోను వేసుకుంటేనే దాన్ని మనం తినగలుగుతాము. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి తినలేము. అది మనం పారేయడానికి తప్ప దేనికి పనికిరాదు. అలాగే ఆశ ఉండాలి, కానీ మితిమించిన ఆశ ఉండకూడదు. స్వార్థం ఉండాలి, అది దుర్మార్గంగా మారకూడదు. ఇలాంటివి కొన్ని తెలుసుకున్నట్లయితే మన జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి మనం బ్రహ్మం గారు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఏదైనా సరే లిమిట్ అనేది దాటకుండా ఉండాలి. మంచితనమైన చెడ్డతనమైన ఏదైనా సరే లిమిట్స్లో ఉంటేనే మనం కంట్రోల్లో ఉండగలుగుతాం అన్నమాట. అలాగే ఈ వృషభ రాశి వారికి ఏంటంటే పాపం ఇలాంటి మనస్తత్వం అనేది ఉండదు. అందరూ బాగుండాలి, అందులో మనము కూడా ఉండాలి అనేటువంటి కోరుకున్నటువంటి వ్యక్తులతో ప్రత్యేకంగా ఈ వృషభ రాశి వారిదన్నమాట. కాబట్టి వీరికి కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయన్నమాట. ఇక్కడ వృషభం అంటే అర్థం వచ్చేటప్పటికీ ఎద్దు చూడండి ఎన్నో బరువులు మోస్తూ ఉంటుంది. దానికి కష్టం ఎక్కువగా కష్టం. అది ఎంత కష్టపడినా సరే ఆ యజమానికి ఎందుకు జాలి ఉంటుంది? ఎందుకంటే బరువు మోసేది అతను కాదు కదా, ఆ ఎద్దే మోస్తుంది. అట్లా దాని బాధ ఏంటో దానికి తెలుస్తుంది. అయినా సరే కూర్చొని వెళ్ళు అని ఎద్దుల బండి కట్టినప్పుడు పోతూ ఉంటారు. వాళ్ళకి పని అవ్వాలి. ఆ బరువు బజలు మోసి అంటే కాళ్ళకి ఎన్ని గుచ్చుకుంటాయో. మనుషులమంటే చెప్పులు వేసుకుంటాము, ఎన్నో రకాలుగా చేసుకుంటాము. కానీ వాటికి ఏం తెలుసు, ఏవి పడతాయి గుచ్చుకుంటూ ఉంటాయి, అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి అన్నమాట. అలా అయినా కూడా వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే వెళ్ళకపోతే దెబ్బ పడుద్ది. అలాగా వృషభ రాశి వ్యక్తులు కూడా ఎక్కువగా కూడా కష్టాలు సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అలా వీరికి ఏంటంటే కష్టపడడానికి పుట్టారా అన్నట్టుగా వీరి జీవితంలో కష్టాలు సమస్యలు అనేటివి ఎక్కువగా ఉంటాయండి. సుఖాలు ఏంటంటే చుట్టాల్లాగా వచ్చి వెళ్తూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి కష్టాన్ని బ్యాడ్ లక్ అనుకోవాలో గుడ్ లక్ అనుకోవాలో ఏదో అనుకోవాలి, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి అనమాట. ఎవరి కోసమైనా కష్టపడుతున్నారో అందరి విషయం కాదండి. వీరిలో కొంతమందికి ప్రత్యేకించి మనకేంటంటే ఎవరి కుటుంబ సభ్యుల కోసం అయితే కష్టపడుతూ ఉన్నారో అలాంటి కుటుంబ సభ్యులే మీరు అర్థం చేసుకోకుండా మానసికంగా బాధ పెట్టడము, అలాగా మాటలతో నవ్వచ్చు, ఇంట్లో తరచుగా గొడవలు జరగడం, మనశ్శాంతి లేకపోవడము, బయటకు వెళ్ళి ఏదైనా పని చేసి వచ్చి కాస్త ఇంట్లో ప్రశాంతంగా తిని పడుకుందాంలే అనుకుంటే ఇంట్లోకి వచ్చిన కాంచి కూడా అవి లేవని ఇవి లేవని తరచు గొడవలు పడటము, ఇలా మనశ్శాంతి లేకుండా చికాకులు గొడవలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా మానసికంగా త్వరగా కుంగిపోయి అనారోగ్య బారిన పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే మన హద్దుల్లో మనం ఉంటే మంచిది. కుటుంబం కోసం ఖచ్చితంగా కష్టపడాలి, కానీ అది అవతల వారికి కూడా మీరేంటంటే వారికి ఇబ్బంది ఉండవచ్చు. వారు ఏంటంటే బాధలు తట్టుకోలేక ఒకసారి మీరు కూడా కొన్ని మాటలు విని ఉండకపోవచ్చు. అది వారిని కూడా మనం పూర్తిగా తప్పుపడడానికి లేదు. ఒక పరిస్థితి మనం ఇంట్లో ఒక సిచ్యువేషన్స్ వచ్చిందంటే ఇరువైపుల వారు కూడా మాటలు వినాలి. అట్లా మీరు ఏదైనా వినకపోవచ్చు, దానివల్ల నష్టం జరిగి ఉండవచ్చు. మన కుటుంబ సభ్యులు ఎక్కడైనా సరే మనం మంచి గురించి మాట్లాడతారండి. కాబట్టి ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఏదన్నా అన్నా చేసినా కూడా వారి మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఏది చేసినా ఏది పెట్టినా మన మంచి కోసమే. కాబట్టి అలాంటి వారిని మేము వినలేదు, దానివల్ల ఈ నష్టం జరిగింది, నీకు మనం ఒక్కరమే కాదు కదా, మనకేదైనా మన చేసినటువంటి పొరపాటు వల్ల నష్టం జరిగితే మనతో పాటుగా మన కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు. అలాగే లాభం వచ్చింది అనుకున్న వాళ్ళు కూడా సుఖపడతారు. అట్లా కాబట్టి మనకేంటంటే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఒక మాట అంటారు. అందుకని ఒక ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా బయట కాసేపు మాట్లాడి పైకకు వచ్చేస్తారు. ఫోన్లో మాట్లాడనుకోండి, కొద్దిసేపు ఫోన్ పెట్టేస్తాము. మన జీవితంలో అటువంటి పడి కష్టాలు నష్టాలకి సుఖాలకి వాళ్ళకి ఎటువంటి సంబంధం అయితే లేదు. కానీ ప్రతిదీ కూడా రిసీవ్ చేసుకునేది ఎవరంటే మన బిడ్డలు, మన భార్య, మన భర్త అవ్వచ్చు, ఇలా రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఒక మాట అంటారు, అన్నప్పుడు ఎందుకు అన్నారు ఎందుకు చేశారని చెప్పేసి తరచుగా దాన్ని సాగదీసి గొడవ పెద్ద చేసుకోనకుండా ఎవరో ఒకరు సర్దుకుపోవడం వలన సమస్యల సంఖ్య అనేది తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఏంటంటే కొంచెం భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ గొడవలు ఎందుకు జరిగిందా ఏంటి అనేది మన మధ్య కోసమే కదా అని చెప్పేసి అర్థం చేసుకొని మీరు విని ఎవరికొకరు సర్దుకుపోవడం వలన చాలా వరకు కూడా సమస్యల సంఖ్య అనేది తగ్గిపోతుంది.
గతంతో పోల్చుకున్నట్లయితే ఈ వృషభ రాశి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య అంటే అర్థం చేసుకోవడం అనేది తెలిసి పెరిగి చాలా వరకు కూడా ప్రేమాభిమానాలు పెరిగాయి అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే డబ్బుకు సంబంధించినటువంటి విషయాలను గతంతో పోల్చుకున్నట్లయితే వృషభ రాశి వారికి అంటే వీరికి గురు గ్రహం అనేది ఈ మధ్య చాలా వరకు కూడా మీ అనుగ్రహం అనేది ఉందన్నమాట. గురు గ్రహం అనేది చాలా జాతకంలో పుష్కలంగా ఉండాలండి. ఎవరికైనా సరే, మీకనే కాదు ఎవరికైనా సరే జాతకపరంగా గురుబలం అయితే ఉన్నట్లయితే చాలా వరకు కూడా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందన్నమాట. చేసే పనుల్లో బాగా కలిసి రావడము, ఏదైనా పెండింగ్ పనులను పూర్తి అవ్వడము, అలా డబ్బు రావాల్సిన కాడ చేతులు అందకడం అవ్వచ్చు, ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్స్, శాలరీస్ పెరగడం, బిజినెస్లో బాగా కలిసి రావడం అవ్వచ్చు. ఇలా ప్రతి ఒక్క చేతి చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే బాగుంటుంది. చేయాలనే ఒక ఆసక్తి, ఉత్సాహము, కలుసుబాటు, ఆకస్మిక ధన ప్రాప్తి అంటే ఊహించని దానికన్నా కూడా ఎక్కువగా డబ్బు రావడం, కుటుంబంలో అనుకున్న వాతావరణం ఉండడం, అన్ని రకాలుగా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అనమాట గురుబలం ఉన్నప్పుడు. కానీ గురుబలం తగ్గినప్పుడే మనకు సమస్యలు అనేటివి ఎదురవుతాయి. కాబట్టి ఈ జాతక పరంగా ఏంటంటే గురు బలం అనేది ఇప్పుడు మాకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వచ్చేది. కాబట్టి మీరు ఏమైనా పనులు మొదలు పెట్టాలనుకుంటే ఈ టైంకు మొదలు పెట్టుకోండి. ఈ సమయంలో మీకు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తాయి. కాకపోతే మితిమించిన పెట్టుబడులు అనేటివి పెడితే నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆలోచించుకొని చేయండి. అలాగే మీకేంటంటే ఈ 3 రోజులు బ్రహ్మాండంగా ఉంది. ఈ 3 రోజులు బాగా బిజీగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. మీకు ఈ ఎక్కువగా శివుడికి పూజ చేసుకోవాలి అంటే సోమవారం రోజున శివాలయంలోకి వెళ్ళడం. ఎందుకంటే శివుడికి ప్రీతికరమైనటువంటి రాశులలో మీ రాశి కూడా ఒకటనమాట. కాబట్టి ఎక్కువగా శివాలయానికి వెళ్ళడం మాత్రం చేయండి. అభిషేకం చేసుకోవడం శవ నీళ్ళతో చాలా ప్రత్యేకంగా చేయాల్సిన పాలు మీకు సొంబత ఉంటే చేయండి. లేకపోతే చెంబడి నీళ్ళతో అభిషేకం చేసినా సరే అలా ఏంటంటే పొంగిపోతాడనమాట శివుడు. ఎందుకంటే ఆ శివయ్య అభిషేక ప్రియుడు, ఆ శివయ్య బోలాశంకరుడు. ఆయనకి మనస్ఫూర్తిగా మనం కన్నీటితో అభిషేకం చేసినా కూడా ఆయన కరుణించి మన సమస్యలు తీరుస్తాడనమాట. ఎవరికి చెప్పుకున్న ఏ మానవుడికి చెప్పుకున్న 100 మందికి ఎంత గొప్పలు చెప్పుకున్న మన బాధలు ఎవరు కూడా తీర్చారండి. ఎవరు ఒక రూపాయి కూడా సహాయం చేయరు. మన కష్టం నష్టం ఉన్నా సరే, బాధ ఉన్నా ఏదున్నా సరే ఆ శివయ్యకు చెప్పుకుంటే మీ రాశి పరంగా మీకు బాగా కలిసి వచ్చుద్ది. మీకున్నటువంటి సమస్యలు కష్టాలన్నీ కూడా ఆయన చిటికలో తీర్చేస్తాడు. శివుడు ఆజ్ఞ లేనిది సీమైన కుట్టదని అంటారు. అలాంటిది ఆ పరమశివుడు కాస్త ఆయన మనసు మార్చుకుంటే కనుక ఎంతసేపటి మన బాధల నుంచి మనం బయటపడము. ఎందుకంటే ఆయన మనము దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఆ సమస్యలు అనేటివి దూరంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా సోమవారం శివాలయానికి వెళ్ళడము, పూజ చేసుకోవడము, ఇట్లా ఇంట్లో కూడా కాస్త పూజ చేసుకోవడము, విభూదిని తీసుకొచ్చుకోవడం, స్నానం నీళ్ళలో కొంచెం చిటికెడు విభూది వేసుకొని స్నానం చేయడము. అలాగే గోమాతకు కూడా కాస్త అరటి పండ్లు కానీ ఏదైనా బియ్యం కానీ బెల్లం కానీ పెట్టడం అవ్వచ్చు. కాస్త చిన్నపిల్లలు ఏమైనా ఉంటే 1 డజన్ అరటి పండ్లు ఎవరికైనా వృద్ధులు కానీ ఒక దానం చేయడము, ఇలాంటివి చేయడం వలన మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది. అలాగే పులిహోర కూడా పంచడం ఇట్లాంటివి చేయాలన్నమాట. చేస్తే ఏంటంటే గురుబలం పెరుగుతుంది. దానం చేయడం వల్ల మనకు బాగా కలిసి వస్తుందండి. మనం ఎవరికన్నా పెద్ద మనసు చేసుకొని ₹1 స్తోమతకు మించి వద్దు, ₹100 ఉన్నాయనుకోండి, మనకు ₹10 దానం చేస్తే ఆ ₹10 మీకు దానం చేసిన ద్వారా ఆ దేవుడు ఆ 10కి ఇంకొక ₹20 మనకి కలిసి వచ్చేలాగా చేస్తాడనమాట. అట్లా మనకు పెద్ద మనసు ఉన్నప్పుడు ఆ దేవుడు మనకి ఇవ్వాలని పెద్ద మనసు చేసుకుంటాడనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే దానం దరిద్రాన్ని దూరం చేస్తుంది, దానం దోషాలను దూరం చేస్తుంది, కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి మీకున్న దాంట్లో చిన్న చిన్న దానాలు ధర్మాలు చేస్తూ ఉండండి. మీకు ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ 3 రోజులు బిజీగా ఉంటారు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. అంటే డబ్బు కలిసి వస్తుంది. ఏదైనా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు చేసినా కూడా ఆ ప్రయాణం అనేది కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వ్యక్తులు కొంచెం ఫోన్లు ఎక్కువగా మాట్లాడతారని కొంచెం ఫోన్లు తగ్గించుకోండి. ఎక్కువగా జనాలతో మాట్లాడమాకండి. మీరు మాటలు చాలా తగ్గించుకుంటే మీకు ఇంకా చాలా బాగా సక్సెస్ఫుల్ అనేది అంటున్నారనమాట. అలాగే కోపం అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొంచెం మీరు బాగా కోపం తగ్గించుకోవడం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ మధ్య మీరు గమనించినట్లయితే మీకు ఏదైనా కొంచెం షుగర్ లాంటివి, బీపీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొన్ని అనారోగ్య సమస్యలు అనేటివి వస్తున్నాయి. ఎక్కువగా
కోపం వల్ల వస్తున్నాయి అన్నమాట. కాబట్టి మీరేంటంటే కొంచెం కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోండి. మీకు ఆరోగ్యం అనేది కంట్రోల్‌కి వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు ప్రేమించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాశి పరంగా వారికి అనుకూలంగా ఉంది. ప్రేమించుకునే వాళ్ళని వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వీరిలో కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. వారికి తప్పకుండా మీ రాశి పరంగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు బాధ అయితే పడవద్దన్నమాట. ఇంకా చిన్న పని కానీ ఈలోపు ఏదైనా పనులు ఉంటే ఖచ్చితంగా ఇవి చేసుకొని, ఇంకా ఏంటంటే వీళ్ళ సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా సంతాన యోగం అయితే కలుగుతుంది. వీరికి వివాహ జీవితం ఇంకా బాగుంటుందన్నమాట. ఇంకా 30 సంవత్సరాలు అంటే 25 ఏళ్ళ దాటిపోయినప్పటి నుంచి ఇక లైఫ్ అనేది సక్సెస్ని అందుకుంటుందన్నమాట. వీరిలో కొంతమంది పెళ్ళి లేట్ అవుతుందని చెప్పి ఎదురు చూసిన వాళ్ళు ఖచ్చితంగా మంచి సంబంధాలతో మీరు పెళ్లి కుదురుతండి. వివాహ జీవితం కూడా చాలా బాగుంటుంది, మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నా, ప్రైవేటు ఉద్యోగమైనా మీ రాశి పరంగా ఖచ్చితంగా ఉంటుంది. మీకు కష్టపడేటువంటి మనస్తత్వం కాబట్టి కలుసుబాటు అనేది తప్పనిసరిగా ఉంటుంది. దైవానుగ్రహం మీద మీ రాశి పరంగా పుష్టిగా ఉంటుంది. మీ రాశి పరంగా గురుగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీకు తిరుగులేదు. ఇట్లా మీకైతే మాత్రం ఈ 3 రోజులు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి. విన్నారు కదా మీ రాశి గురించి మీరు బ్రహ్మం గారి మాటల్లో ఎంత గొప్పగా చెప్పారు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా మీ జీవితంలో మార్పులు చేర్పులు చేసుకుంటే మీ తీరుగు అనేది ఉండదు. ప్రతి మనిషిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. అలాగని ప్రతి మనిషిని కూడా నమ్మకుండా కూడా ఉండవద్దు. అది ఎవరిని మనస్తత్వం ఏమిటనేది మీరు అర్థం చేసుకోగలగాలి. అది చేసుకున్నప్పుడు మీ జీవితం అనేది ఇంకా ఉండడం అనేది అర్థమవుతుంది. ఇంకా ఈ 3 రోజులు ఎలా ఉంటుందని చెప్పేసి మీరు ఇంతవరకు తెలుసుకున్నారు కదండి. కాబట్టి బాధ్యత ఉంటుంది. ఒక మాట అంటారు ఆయన, అందుకని ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా కానీ బయట కాసేపు మాట్లాడి పక్కకు వచ్చేస్తాము. ఎవరన్నా ఫోన్లో మాట్లాడనుకోండి, ఫోన్లో మాట్లాడి కాసేపు ఫోన్ పెట్టేస్తాము. మన జీవితంలో పడేటువంటి కష్టాలకి, నష్టాలకి, సుఖాలకి వారికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. కానీ ప్రతిదీ కూడా రిసీవ్ చేసుకునేది ఎవరంటే మన బిడ్డలు, మన భార్య, మన భర్త అవ్వచ్చు. ఇట్లా మీరు రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఒక మాట అంటారు, అన్నప్పుడు ఎందుకు అన్నారు, ఎందుకు చేశారని చెప్పి భార్యాభర్తలు తరచు అంటే దాన్ని సాగదీసి గొడవకు పెద్దది చేసుకోకుండా ఎవరో ఒకరు సర్దుకుపోవడం వల్ల సమస్యల సంఖ్య అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఏంటంటే కొంచెం భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అనేటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ గొడవ ఎందుకు జరిగిందా, ఏమిటి, మా మంచి కోసం మీకు అది చెప్పింది అని చెప్పేసి ఒకసారి అర్థం చేసుకొని మీరు విని ఎవరో ఒకరు సర్దుకుపోవడం వల్ల చాలా వరకు కూడా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది. గతంతో పోల్చుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య అంటే అర్థం చేసుకోవడం అనేది పెరిగి చాలా వరకు కూడా ప్రేమాభిమానాలు పెరిగాయి అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో గతంతో పోల్చుకున్నట్లయితే వృషభ రాశి వారికి అంటే వీరికి గురుగ్రహం అనేది ఈ మధ్య చాలా వరకు కూడా వీరి అనుగ్రహం అనేది ఉందన్నమాట. గురు బలం అనేది మన జాతకంలో పుష్కలంగా ఉండాలండి. ఎవరికి అయినా సరే, మీకనే కాదు ఎవరికైనా సరే జాతకపరంగా గురు బలం అనేది ఉన్నట్లయితే చాలా వరకు కూడా వారికి సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందన్నమాట. అంటే చేసే పనుల్లో బాగా కలిసి రావడము, ఏదైనా పెండింగ్ పనులు ఉన్న పూర్తిగా అవ్వడము, డబ్బు రావాల్సిన కాడ చేతికి అందడం అనేది జరుగుతుందన్నమాట. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.